మనోజ్ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింతగా రగులుతోంది. కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏకంగా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన, తెలంగాణ జాతి పైన, తెలంగాణ సమాజం పైన పరుష పదజాలంతో వాళ్ళు వాడుతూ ఉన్నారు, దూషిస్తున్నారని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రజలంతా రగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఒక స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యమం కాస్త రెట్టింపైంది. నిన్న బంద్ సక్సెస్ అవడంతో వివిధ కుల సంఘాలు కూడా రోడ్డుపైకి చేరుకొని వాళ్ళ యొక్క నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విశ్వకర్మలంతా కూడా రోడ్లపైకి ఎక్కి వాళ్ళంతా కూడా భిక్షాటన, విశ్వకర్మల భిక్షాటన ఆ ఫ్లెక్సీ మనం చూస్తున్నాం. వాళ్ళంతా భిక్షం ఎత్తుకుంటున్నారు. మీరు చేయడం మూలంగా మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మా వృత్తులు దెబ్బతిన్నాయి, మాకు ఉపాధి లేకుండా పోయింది, సమాజంలో మాకంటూ ఎటువంటి ఉపాధి లేకుండా పోయింది, మా కుటుంబాలని కూడా పోషించుకోలేకపోతున్నాం, పూర్తిగా కనుమరుగైపోతున్నామని చెప్పి వారంతా రోడ్డెక్కి భిక్షాటనకు దిగారు. ఈ స్థాయిలోనే స్వర్ణకారులు సిద్ధమవుతున్నారు. ఈ స్థాయిలోనే ఇంకా ఇతరత్ర వ్యాపార సంఘాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్గా ఉంది ఇటు విశ్వకర్మలు, స్వర్ణకార కుల సంఘానికి సంబంధించినటువంటి స్వర్ణకారులు, కుమ్మరులు, వీళ్ళంతా కూడా ఉత్పత్తి కులాలన్నీ కూడా ఇప్పుడు దెబ్బతిన్నాయన్నట్టుగా వారంతా కూడా ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ముఖ్యంగా మార్వాడీలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ ఎటు చూసినా కూడా ఒక సిచ్యువేషన్, ఒక టాక్ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే వాళ్ళంతా కూడా గంజాయిలు అమ్ముతున్నారు, హెరాయిన్లు అమ్ముతున్నారు, మారణాయుధాలు అమ్ముతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. హవాలా మనీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారని కూడా ఒక చర్చ మొదలైంది. ఈరోజు ఒక సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ కొత్త అంశాలు, కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో స్టూడియోలో వీరేశం గారు, తెలంగాణ క్రాంతి దళకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి జోసెఫ్ గారు, మార్వాడికి సంబంధించి మద్దతుదారుగా ఉన్నారు ఆయన. సో పూజా గుప్తా గారు అలా జూమ్ లైన్లో అందుబాటులో. అట్ ద సేమ్ టైం ఆజాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు అండ్ విద్యార్థి నాయకుడు, వీళ్ళంతా కూడా అందుబాటులో. ముందుగా మనం మాట్లాడదాం. ఒకసారి ఫస్ట్లీ మనం ఆజాద్ గారితో మొదలు పెడదాం. ఆజాద్ గారు, సో ఏంటి హవాలా మనీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు, ఇప్పుడు ఇదో రకమైన చర్చ కూడా మొదలైంది. సో మనం కన్స్ట్రక్టివ్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో దానికి సంబంధించి డెఫినెట్గా వారి నుంచి సమాధానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మార్వాడీలని ఎందుకు గో బ్యాక్ అంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్, ఒక కన్స్ట్రక్టివ్ ఆన్సర్, అంటే మన దగ్గర ఆధారాలు ఉన్నటువంటి ఆన్సర్ పైన మాట్లాడుకుందాం. బికాజ్ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ సంస్కృతి దెబ్బతీస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉపాధి పోతుంది, ఇది కాదు. వాళ్ళు రావడం వల్ల ఇక్కడ జరిగిన నష్టం ఏంటి, ఏ రకంగా తెలంగాణ సమాజం నష్టపోయింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో మీరేం చెప్తారు? అన్మ్యూట్ చేసుకోండి. హలో, రైట్, మాట్లాడండి. తెలంగాణలో మేమంతా కూడా మా భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మీరు పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చిడ పాలకులు అయి కూర్చున్నారని చెప్పేసి ఇడ్లీ సాంబారు కల్చర్ అనేది తీసుకొచ్చి మా తెలంగాణ కల్చర్ను మీరు దెబ్బతీస్తారని చెప్పేసి మేము ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, మేము తెలంగాణ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని చెప్పేసి పోరాటం చేసినాం. ఆ పోరాటంలో 1200 మంది విద్యార్థులను బలిదానం ఇచ్చినాం. మా బలిదానాలతోటి ఇలా తెలంగాణను మేము మళ్ళీ మా శ్రమతోటి తెలంగాణను మొత్తం కూడా సస్యశ్యామలం చేసుకోవాలనుకుంటున్నాం. ఈ తెలంగాణ అంతా కూడా మా సంపద, మా శ్రమతోటి ఈ సంపద సృష్టించబడుతుంది. కానీ దీన్ని ఏం చేస్తున్నారు, ఈ సంపదను, ఈ తెలంగాణను మొత్తంగా కూడా ఇలా గుజరాత్, రాజస్థాన్, మార్వాడీలు వచ్చి ఇక్కడ వ్యాపారాల పేరు మీద 100ల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము చెప్తా ఉన్నాం, ఇది శ్రమకు, పెట్టుబడికి, దోపిడీకి సంబంధించిన అంశం. ఆర్థికంగా మొత్తం కూడా వాళ్ళు అన్ని రంగాల్లోకి ఇలా విస్తరించి ఇక్కడటువంటి పద్మశాలులను, అదేవిధంగా ఇక్కడటువంటి కుమ్మరులను, స్వర్ణకారులను, అన్ని కులాల వాళ్ళను మొత్తం కూడా వాళ్ళ యొక్క బతుకుదెరువును నాశనం చేసి ఇలా వీళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఈ తెలంగాణ మొత్తం కూడా ఆర్థికంగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. మొదటి పాయింట్ మనం తీసుకుందాం, సంపదను దోచుకుంటున్నారు. సంపదను ఎలా దోపిడీకి గురవుతోంది? సంపద ఎలా దోపిడీకి గురవుతుందంటే ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక బ్యాంకులో చిన్న లోన్ కావాలని చెప్పేసి, ఒక స్వీట్ షాప్ పెట్టుకుంటే ఒక 5 లక్షల లోన్ కావాలని చెప్పేసి నేను మాట్లాడితే బ్యాంకర్ నాకు లోన్ ఇయ్యరు. ఎంఎస్ఎంఈ అని ఉంటుంది, ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద నాకు లోన్ కావాలని చెప్పేసి నేను పోతే బ్యాంకర్ నాకు లోన్ ఇయ్యరు. లేకపోతే ఇంకొక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చేటువంటి లోన్ల కోసం నేను పోతే నాకు బ్యాంకర్ లోన్ ఇయ్యరు. అదే స్వీట్ షాప్లల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఇప్పుడు జిగ్నేష్ అంటే ఆయన ఉన్నాడు కదా, అట్లాంటి ఒక మార్వాడి సొసైటీ పెద్ద మనుషులు అనుకో, వాళ్ళు ఫోన్ చేసి ఒక బ్యాంకర్స్, అరే వీళ్ళు ట్రస్టీ వర్తి అని చెప్పేసి వాళ్ళ దగ్గర బ్యాంకర్స్ లోన్లు ఇస్తారు. వాళ్ళు నయానో భయానో బెదిరించో రాజకీయంగా స్థానికులకు లోన్లు వస్తలేవు, వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన లోన్లు ఎట్లా వస్తున్నాయి? స్థానికులు కదా, ఇక్కడ మిమ్మల్ని నమ్మకుండా వారు ఎట్లా నమ్ముతున్నారు బ్యాంకర్లు కూడా?
ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీలకు అండదండలు వాళ్ళకు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అంతా అండదండలు తీసుకొని వాళ్ళతో చెప్పించుకొని ఆ లోన్లను కూడా వాళ్ళ వైపు మలుచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అదే విధంగా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్నగా ప్రొడక్టివిటీ రంగంలోకి వచ్చిండ్రు. ప్రొడక్టివిటీ రంగంలోకి అసలు గారు స్థానిక రాజకీయ పార్టీలను చూసో లేకపోతే ఒక వ్యక్తిని చూసో లోన్లు ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? తప్పకుండా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుందంటే ఒక షాప్ నడవకపోయినా కూడా ఆ షాప్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా ఎవరైతే మార్వాడిలలో డబ్బు ఎక్కువ ఉన్నదో వాళ్ళు ఆ షాపు ఆయన దగ్గర ఆ షాపును కొనుగోలు చేసి మళ్ళీ ఆయనకి ఇంకొక షాప్ పెట్టించి వీళ్ళు ఆ షాపు నడిపేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఒక్క మార్వాడైనా కాదు కదా, ఇలా వాళ్ళ తమ్ముళ్ళు, తాతలు, తండ్రులు, బామ్మార్దులు, బావలు అందరూ మొత్తం రాజస్థాన్, గుజరాత్ మొత్తం కూడా వలస వచ్చి ఇక్కడ తెలంగాణలో వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకుంటా ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటా ఉన్నారు. ఇలా వాళ్ళు ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ ప్రజల మీద దాడులు చేసే వరకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి బలం అంతా కూడా? ఆర్థికంగా వాళ్ళకు కంట్రోల్ లెస్ అనేటువంటిది పెంచుకున్నారు కదా, ఆర్థిక కేంద్రీకృతం అంతా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, వ్యాపారాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కదా. అందుకోసమే కదా ఇలా వాళ్ళు ఇక్కడ దాడులు చేసేటువంటి దాకా వచ్చిండు. కంజాతి అని మాట్లాడే దాకా వచ్చింది. పైసల బల్పే కదా అంతా. ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడా? ఇక్కడ ప్రజల శ్రమను దోసుకున్నారు కదా వాళ్ళంతా. ఈ తెలంగాణకి అభివృద్ధి అందించిందా వాళ్ళు? తెలంగాణకి ఏమైనా ఉపయోగపడరా? జై తెలంగాణ అన్నారా? ఏమన్నా ప్రాణాలు ఇచ్చిందా? తెలంగాణ వాళ్ళకి సంబంధం ఏంటి? అందరూ అట్లే ఉన్నారా? మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరూ అట్లాగే ఉన్నారంటారా? నేనేమంటున్నా, మనం చాలా స్పష్టంగా బతుకు తెరువుకు వచ్చినటువంటి వాళ్ళను మనం ఎవరిని కూడా కాదనం. అదే ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు వాళ్ళ మద్దతులన్నీ తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా దోసుకొని తెలంగాణ వాళ్ళని ఇక్కడ జీతగాళ్ళ చూసే పరిస్థితి, కంజాతని మాట్లాడే పరిస్థితి, తెలంగాణ సంస్కృతిని హేళన చూసేటువంటి పరిస్థితి, ఇక్కడ రాజకీయాలను శాసించే పరిస్థితి. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. సూరత్కు పోతాం. సూరత్లో మనం ఎవరం? కార్మికులుగా పనిచేస్తాం. మరి మార్వాళ్ళు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారా? అక్కడ సూరత్ పోయిన వాళ్ళని కార్మికులుగానే ఆపుతున్నారా? బిజినెస్ పెడతా అంటే వద్దుంటున్నారా? అక్కడ బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించిన ఎంతమంది ఉన్నారో చూయించు. నేను ఒకటే విషయం అడుగుతా, చాలా స్పష్టంగా అడుగుతున్నా. మన పాలమూరు వలస కూళ్ళంతా పోయి అక్కడ రోడ్డు పోస్తున్నారు. అక్కడ అనేక చిన్న చిన్న పనులు చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, నాలాలు సాఫ్ చేస్తున్నారు, అనేక పనులు చేస్తున్నారు. మరి ఇక్కడ మార్వాడిలో ఎవడన్నా నాలా సాఫ్ చేస్తున్నాడా? మార్వాడిలో ఎవరైనా రోడ్డు పోస్తున్నారా? ఒక్క మార్వాడిని చూపించి నాకు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మార్వాడీలు. శ్రమ కేంద్రంగా మా తెలంగాణ మేము డెవలప్ చేసుకుంటున్నాం, వ్యాపారం అనేది దోపిడీ కేంద్రంగా వాళ్ళు నడిపిస్తున్నారు. ఇది మా ప్రశ్న. మార్వాడ్ల కింద మా వాళ్ళు కూలి చేస్తున్నారు, మా కింద మార్వాళ్ళు ఎంతమంది కూలి చేస్తున్నారు చూపిస్తాం. ఇక్కడ మాట్లాడదాం ఒకసారి. జోసెఫ్ గారు స్టూడియోలో ఉన్నారు, జోసెఫ్ గారితో మాట్లాడు. జోసెఫ్ గారు, సంపదను దోచుకుంటున్నారు, బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ బతుకు లేకుండా చేసి సంపదను దోచుకుంటున్నారు, ఎలా జరుగుతుందంటే బ్యాంక్ ఉదాహరణగా చెప్పారని ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏదైతే మన హైదరాబాద్లో తెలంగాణలో బ్యాంక్స్ ఉంది కదండి, బ్యాంక్ లోన్లు ఓన్లీ మార్వాడీస్కే ఉంది, వేరే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు ఓన్లీ మార్వాడీస్కే లోన్లు ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. మార్వాడి లోన్ ఇవ్వకున్నా సరే బ్యాంకులు వెళ్ళి లోన్లు ఇస్తారు, ఎందుకంటే మార్వాడీలు కాబట్టి. ఇంకా అదే మార్వాడి అనే ట్యాగ్ ఒకటేనా? ఇప్పుడు ఆయన చెప్పేది కేవలం మార్వాడికే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. ఆ బ్యాంక్ పెట్టుకుంది కూడా మార్వాడీల గురించే, మన గురించి కాదు, నా గురించి కాదు. మనం ఎంత నిజాయితీగా మనం మొత్తం ఆధారాలు పెట్టినా మనకు లోన్లు ఇవ్వరు, మనం లోన్ అడగము, మనకు లోన్ ఇవ్వరు. కానీ పిలిచి మరీ మార్వాడీలకు లోన్ ఇస్తారు ఆయన చెప్పే ఉద్దేశం అట్లుంది. ఇంకొకటి ఆజాద్ భాయ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే షాపులు కానివ్వండి, ఇండస్ట్రీలు కానివ్వండి, అన్నీ మార్వాడీలదే, మనది ఏం లేదు. ప్రతి ఒక్క ఏ రోడ్డు పోయినా మార్వాడి షాపే ఉంటుంది. బట్టలు దుకాణం అంతా మార్వాడిదే, ఏదో స్వీట్ షాప్ అన్నారు అవంతా మార్వాడిదే. ఒక్క నిమిషం, ఇప్పుడు షాపులంతా మార్వాడీలదే, రోడ్డు మీద ఎక్కడ చూసినా మార్వాడీలే, మనం వేరే వాళ్ళు ఎవ్వరు లేరు, కేవలం మార్వాడి షాపులే. ఈ మెట్రోలో పనిచేసే వాళ్ళందరూ మార్వాడీలే, మెట్రో సంస్థ కూడా మార్వాడీదే, ఇంకా ఏదైనా మాల్స్ ఉందో అవన్నీ మార్వాడీలదే. మనము ఇప్పుడు వాళ్ళని ఎలగొడితే ఏమవుతుందంటే అవంతా మనము మన పిల్లలకు ఇవ్వచ్చు అనే ఉద్దేశం చెప్తున్నారు ఆయన. అంటే ఇది వాళ్ళ సంఖ్య ఏముంది? ఫస్ట్ అది నేను ఎన్నోసార్లు చెప్తున్నా, వాళ్ళ గురించి సర్వే పెట్టండి, వాళ్ళ షాప్స్ ఎంత ఉంది, అసలు వాళ్ళు ఎంత ఉన్నారు. తిప్పి కొడితే 1,50,000 ఉండరండి, తిప్పి కొడితే 1,50,000 ఉండరు. మార్వాడి అనే వాళ్ళ సంఖ్య ఎంత? మైనారిటీల కింద కూడా రారు వాళ్ళు. ఒకవేళ మనము ఆ గ్రాఫ్ చూస్తే మైనారిటీ కింద కూడా రారు వాళ్ళు. అలాంటి మార్వాడీల పైన వాళ్ళు ఏదో వచ్చి దోచుకుంటున్నారు. ఏం దోచుకున్నారు అంటే పొద్దుగాలు వచ్చి పాలోడు మార్వాడోడే,
పెరుగోడు మార్వాడోడే, మనకు టమాటా ఇచ్చేటోడు 100%. ఒక్క నిమిషం ఉండు, 100%. ఒక్క నిమిషం ఉండు. 100%. టమాటా ఇచ్చేటోడు మార్వాడే, టమాటా సాస్ ఇండియా ఇచ్చేటోడు కూడా అనేది మార్వాడోడే, నాశనం అయ్యి సమోసా ఇచ్చేటోడు మార్వాడే, దాంతో పాటు కింద పేపర్ ఇచ్చేటోడు కూడా మార్వాడోడే. అన్ని మార్వాడే చేస్తున్నాడు. మనం ఏం చేస్తలేమా, మనం ఏం అమ్ముతలేమా? రాజా ఒక్క నిమిషం, ఆజాద్ భాయ్ ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం రాజా, ఒక్క నిమిషం ఆజాద్ భాయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనం మాట్లాడేది ఎట్లుందంటే ప్రతి ఒక్కటి మార్వాడీలు చేస్తున్నారు, ప్రతి స్టూడియోలు మార్వాడీదే, ప్రతి ఉద్యోగాలు మార్వాడీలే. రేపు అదే అయితేనే ప్రాబ్లమ్స్ ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం కాదు సార్, అది పోరాడాలి ఎవరితోటి? ప్రభుత్వంతో పోరాడాలి. గో బ్యాక్ అంటే తెలంగాణ తెచ్చుకున్నది మనము, తెలంగాణ తెచ్చుకున్నది మనము, వాళ్ళని వీళ్ళని పంపించడం కాదు. ఈ రోజు వచ్చిన ట్రైన్ దిగిన మనిషిని కూడా మనం స్వాగతించాలి, అది పెట్టుకోవాలి మనము. సార్ ఇది తప్పు, ఇది తెలంగాణ సేవ చేసినోడే మనం రప్పించుకోవాలా? తెలంగాణకు సేవ చేసినోడే, తెలంగాణ సేవ చేసినోడే మనం రప్పించాలా? మాట విందాం ఒకసారి. అంటే రోడ్డు ఉడుస్తేనే మనము స్వాగతించాలా? ఏం మాట్లాడాలన్నా అది తమ్ముడు? అట్లా కాదే, అట్లా నడవదు అట్లా. అంటే ఇప్పుడు వచ్చినోడు అందరు రోడ్డు ఊడవాలా? వచ్చినోడు అందరు రోడ్డు ఉడిస్తేనే వాళ్ళని స్వాగతించాలా, వాళ్ళని బతకనియాలా? అసలు బతకనిచ్చే మాటలు రావద్దు. అందరికి హక్కు ఉంది అన్న. తమ్ముడు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడింది కదా ఆయన. వాళ్ళకు పని చేత కానీ దొంగలు అంటున్నా. నేను ఎందుకని చెప్పనా, మాకు పంచాయతీ బ్యాంకులు లోన్లు ఇస్తలేవా? నువ్వు మాట్లాడే మాట ప్రకారం నేను చెప్తున్నా విను స్పష్టంగా. తెలంగాణలో మేము వ్యవసాయం చేస్తాం, బుర్రలో దిగి పని చేస్తాం. చేస్తాడా మార్వాడి? అన్న అందరు చేస్తారన్న పని, నువ్వు కాదు అందరు చేస్తారు పనులు. కష్టపడని మనిషిని ఉండడు, కష్టపడనోడే వాని మీద వీళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. కష్టపడేటోడు బయటికి రాడు. మీ స్టేట్మెంట్ అక్కడ ఇస్తాను నేను. ఆజాద్ గారు కష్టపడనోడే వాని మీద వీని మీద ఏడ్చుకుంటూ కూర్చుంటారు. తాగుబోతులను మాట్లాడేందుకు సపోర్ట్ చేస్తావా? దేశభక్తులు ఎవరన్నా సైన్యంలో పని చేసిందా, లేకపోతే తెలంగాణ కోసం అమరవీరులైనా? ఏం పని చేస్తున్నారు? దేశాన్ని దోసుకుంటున్నారు. సంపద అంతా ఎగ్గొట్టిపోయిలు, దేశాలు దాటిపోయిలు. తెలియదా? నీరవ్ మోదీ వాళ్ళు, లలిత్ మోదీ వాళ్ళు తెలియదా మనకు? మా తెలంగాణలో కృష్ణానగర్ గోపాల్ నాయక్ అనేటువంటి ఒక సోదరుని ముఖేష్ జైన్, బాబులాల్ చేయనటువంటి ఆయన 2 తులాల బంగారం పెట్టి ఎక్కువ చెప్ప చేయకుండా పారిపోయిండు. దొంగలు వాళ్ళు, దొంగలు. కేసు రాపియండి అన్న, కేసు వాళ్ళ మీద వద్దన్నారా? కేసు వేస్తే వద్దన్నారా? పోలీసు వాళ్ళు వద్దన్నారా? పోలీసు మనకు పోలీసు, నీకు కూడా పోలీసా, నాకు కూడా పోలీసు. కేసు ఇస్తే రాస్తారు వాళ్ళు. ఆజాద్ గారు ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినండి. కష్టపడని వాళ్ళే వాళ్ళ మీద కూడా ఏడుస్తారు. కష్టం చేతగానోళ్ళు, కష్టపడని వాళ్ళు. ఎవరి కష్టం చేత కాదు, బురదలు దిగి నాటేద్దాం పారి, దున్నుదాం పారి, ఒడ్డు ఎక్కుదాం పారి. ఇప్పుడు తాడి చెట్టుకి కళ్ళు తీద్దాం పారి, పొందాక గొర్రెలగద్దాం పారి. ఏం పంచాయతీ అవుతుంది మీకు? ఏం పంచాయతీ కాక మీరు మమ్మల్ని దోచుకుంటా బతుకుతారు, కల్తీ దందా చేసుకుంటా. ఇప్పుడు దాచిపెట్టుకో, దోచుకుంటే దాచిపెట్టుకోవాలా? ఇచ్చేవా, రిటాలియేట్ చేయవా, కొట్లాడలేవా? వాడు దోచుకుంటే ఏం చేస్తావు? చూస్తుంటావా? వాడు దోచుకుంటుండు ఏం చేస్తావు? వాడు దిక్కులు చూస్తావా? అరే వాడు దోచుకుంటుండే దిక్కులు చూస్తావా? కొట్లాడవా? కొట్లాడే దమ్ము లేదా? కొట్లాడే దమ్ము లేదా? వాడు వచ్చి దోచుకుంటే ఏం చేస్తావు? వాడు దోచుకుంటే నువ్వేం చేస్తావు? వాడు దోచుకుంటు నువ్వేం చేస్తున్నావు? మేము ఆంధ్రోడు దోచుకుంటే ఏం చేసాం? నువ్వేం చేసావు ఆ రోజు? 2009 నుంచి 2010 నేను ఏదో చేసినా అన్న, నేను ఏదో చేసినా, నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? వాడు దోచుకుంటే మనం ఏం చేస్తాము? ఉద్యమం చేస్తామా? ఇట్లే మాట్లాడితే మనకు చేత కాదా? వాళ్ళతో కొట్లాడే చేత కాదా? మన సత్య ఎక్కడ చూపించాలి? శ్రమలో చూపించాలి. మన సత్య ఎక్కడ చూపించాలి? మనం కూడా డబుల్ బిజినెస్ అంటున్నా. మంచి మాట మాట్లాడినావు జోసెఫ్ భాయ్, చాలా మంచి మాట, సంతోషం. నాతోటి బురదల దిగి నాటేయమను పొద్దుందాకా చూద్దాం. నాతోటి బురదలు దిగి కలుపుకోమను, పంపు కొట్టమను, పత్తికి పంపు కొట్టమను. అందరూ ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, మొన్న ఒరిస్సాలు చాలా మంది. సిరిసిల్ల చేనేతల లెక్క మగం కొడతామను. ఏం పని చేస్తారా వాళ్ళకు? ఏం పని చేత దొంగ కల్తీ దందాలు చేస్తున్నారు. ప్రతిదీ 2 నెంబర్ దందా చేస్తున్నారు. మా ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తున్నారు. ఎవడైతే వాడు చేస్తుండ్రో వాళ్ళని పట్టిద్దాము. కల్తీ దందా ఎవడెవడు చేస్తున్నాడు? ఆడపిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారా? ఏంటది? ఏం మాట అది? అంతే, అర్థమైందా? తెలంగాణకు మార్వాడికి సంబంధం ఏంది అసలు నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుతున్నావు మాటలు బాబు, తప్పు ఇది. మనం ఇండియాలో ఉండము, ఇలాంటి మాట మాట్లాడొద్దు. తప్పు ఇది. తెలంగాణ మార్వాడి ఏందది? అమెరికాలో పోయి అమెరికా కంజాత అడ్డుకుంటాడా, చనిపోకుండా ముట్టి మీద అంటాడు, మళ్ళా చక్కెర అక్కడ పడతావు.
అమెరికా పోయి అంటే మనం కూడా తనుకుంటే కూర్చుందామా? కంజాతిని పంచాలని తూకుంటాడా? ఒకడు అన్నాడు ట్రంప్ తప్పు, కూడా? ఒక మనిషి అన్న బాబు ఒక నిమిషం, ఇది బాబు గారు మార్వడి మంచిగా మాట్లాడు. సమస్యనా మార్వడీల సమస్యనా? మార్వడి ఒక్కడు చేసే తప్పు, మార్వాడి దోపిడీ సమస్య ఆ? స్పష్టంగా చెప్తున్నా విను. దోపిడీ తెలంగాణ చేసిన వాడిని మనం మార్వాడి పట్టిద్దాము, దోపిడీకి మధ్య నిందిద్దాము, సమస్య. శిక్షిద్దాము. ఆర్థికంగా, దోపిడీ రాజకీయంగా, ఎవడైతే చేసిండో సాంస్కృతిక సమస్య. వాళ్ళ గురించి మాట్లాడదాం. దోపిడీ మార్వాడి వాడు ఒక్కడే చేస్తుండా మనకు? గుజరాత్ ఎమ్మెల్యే ఉన్నాడా? అన్నా గుజరాత్ దోపిడీ మార్వాడి వాడు ఒక్కడే చేస్తుందా? వేరేవాళ్ళు చేస్తలేరా? వేరేవాళ్ళు చేస్తే దోపిడీ చేస్తే మనమేం చేస్తున్నాము? మా కింద దోపిడీ కూలీలు చేస్తే ఉన్నారు, మనమేం మా చేస్తున్నాము? దోపిడీ చేస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తున్నా? ఏం చేస్తున్నారు? స్పష్టంగా సమాధానం చెప్పు జోసెఫ్ బాయ్. చెప్పన్నా, ఏమడుగుతున్నావు? స్పష్టంగా అడుగు. ఇది దోపిడీ అంటున్నావు కదా, దోపిడీ 100% మార్వాడి వాడు ఒక్కడే చేస్తున్నాడా? మార్వాడి ఒక్కలే దోపిడీ, వాళ్ళే బందిపోట్లు గండ్లు పెట్టుకొని దోపిడీ చేస్తా ఇచ్చేసే అని చెప్పి మనం గమనుకుంటామా? కాదు కదనే, కొంచెం మనము ఇప్పుడు నేను లాజిక్ బువ్వ దొరుకుతుంది. లాజిక్ రెడ్డి మాన్సర్ నువ్వు దొంగల వైపు ఉంటే దొంగ మంచి దొంగ, సూపర్ దొంగతనం చేసిండు, అబ్బా ఏం దొంగతనం చేసిండు ఆయన అని మాట్లాడతావా? అరే వాడు దొంగల భయ తన్ని ధర్మాలే దొంగతనం పట్టి అన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఈ పలానా మార్వాడి దొంగ అని చెప్పి తెలుస్తుంది. నువ్వు మార్వాడీలందరూ దొంగ అంటే ఎట్లనా? కాదు కదా, పలానా మనిషి దొంగతనం ఒక నిమిషం లలిత్ నేను చాలా మళ్ళీ మోదీ క్లియర్ గా గారు చెప్తాను జోసెఫ్ గారు, మీరు కష్టపడడం చేత కాదు అనే మాటను మాత్రం విత్డ్రా చేసుకోండి. సార్ నేను ఇవ్వను, కష్టపడడం చేత కాదు అనే మాటను విత్డ్రా చేసుకోండి. నేను ఏమన్నా? కష్టపడడం అనే మాటను విత్డ్రా చేసుకోండి మీరు. సార్ కష్టపడాల్సిందే, కష్టపడదు. అదే తెలంగాణ వాళ్ళు మీరు అన్నది కష్టపడడం ఏంటంటే మాత్రం withdraw చేసుకోండి. తెలంగాణలో కష్టపడినటువంటి తెలంగాణ వాళ్ళు అనలేను. అన్నారు ఇందాక మీరే మాట్లాడారు కదా. కష్టపడినటువంటి వాళ్ళే వీళ్ళ మీద పడతారంటే తెలంగాణలో అవును కష్టపడినటువంటి మరి వాళ్ళు ఉండడం ఇప్పుడు వల్లనే ఇప్పుడు వ్యవసాయం ఎవరు ఎవరు చేస్తా కష్టపడ్డారు? ఉన్నారు, దాని గురించి మనకెందుకు? వ్యవసాయం వాళ్ళు ఎవరు చేస్తా ఉన్నారు, లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఓకే రంగాలలో అన్న, మార్వాడీలు ఇప్పుడు ఉన్నారా? వీళ్ళు మార్వాడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఉన్నారా, వాళ్ళే దోచుకుంటుంటారా, వాళ్ళే మన సంపద అంతా తినేస్తుంటారా? కాదు కదా, ఇప్పుడు వేరే రాష్ట్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, మీరు వేరే దేశం మీరు వాళ్ళు మార్వాడియనో లేకపోతే మార్వాడి సపోర్టరో నాకు తెలియదు జోసెఫ్ అన్న. ఇక్కడ భాయ్. సపోర్ట్ నా ఇండియా గురించి ఆ? మార్వాడి అని కాదు. నేను- ఈ రోజు మార్వాడి అన్నారు, ఇండియా రేపు ఇంకో కూడా వాళ్ళు అంటారు. పిచ్చోళ్ళు Yes, yes, ఇండియా yes, విషయంలో yes. పిచ్చోళ్ళు మేము ఏమంటున్నామంటే ఈ రోజు మార్వాడి, అదే రేపు అసలు మళ్ళీ ఇంకో వేరే రాష్ట్రం, లేదు, ఒక ఆజాద్ వేరే భాయ్ రాష్ట్ర కూడా- పని ఇప్పుడు అక్కడ ఆజాద్ భాయ్ ఒక- ప్లీజ్ ఇవాళ మార్వాడి, ఇదే రేపు ఇంకొక ఇండియాలో? అంశం వస్తుంది, రేపు ఇంకొక అంశం వస్తుంది, అది వద్దు నాకు. రేపు వినండి, ఆజాద్ ఇక్కడ అంశం లేవనెత్తింది కూడా తెలంగాణ మూమెంట్లో మార్వాడీలు ఏనాడన్నా తెలంగాణ జెండా నెత్తిర్రా అనేది ఒక అచ్చా, ఉద్దేశం. ఓకే, మీరు Right? చెప్పినట్టు మీకు ఇంకొకటి సమాధానం ఇస్తా. ఓకే. వాళ్ళు ఏనాడు కూడా తెలంగాణ కోసం మా మార్వాడీల సంఘం తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అని ఏనాడు కూడా వాళ్ళు రోడ్డు మీద ఎక్కలేదు, మద్దతు తెలపలేదు. ప్లస్ ఈ మన రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాలైన ఒక ఉద్దేశంతో ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వ హక్కులు కూడా తెలంగాణ పోరాట యోధులకు తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకే ఉండాలని ఒక ఆకాంక్షనే తప్ప వేరేం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సబ్ స్టాండర్డ్ అయితేనేమి డూప్లికేట్ వస్తువులు హోల్సేల్గా తీసుకొచ్చి వాళ్ళ కమ్యూనిటీకి మాత్రం ఒక రేటు, మన వాళ్ళకు ఇంకొక రేటు చేయడం వల్ల జరిగేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రేపు భవిష్యత్తు తరాల్లో మన లోకల్ వ్యాపారస్తులకు నష్టం వాటిల్తుందనే ఒక ఉద్దేశమే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇప్పుడు వాళ్ళంతా పని లేక వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చిరా. ఈ రోజు ఎల్బీ నగర్ లో స్వర్ణకారులు ఈ రోజు రోడ్డు మీద వచ్చి భిక్షాటన ఎందుకు ఎత్తుతున్నారు? వాళ్ళకి అక్కడ దొరికేటువంటి ప్రతిదీ హోల్సేల్గా తీసుకురావడం, ఇక్కడ అమ్మడం, అంటే వాళ్ళు ఒక యూనిటీగా ఉండి ఇక్కడ మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో మన యొక్క యువకులు తెలంగాణ కోసం పోరాడినటువంటి త్యాగదనులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, యువకులు అయితేనేమి అందరూ కూడా ఏమాత్రం కూడా ఇక్కడ ఉపాధి దొరకకపోతే, ఉద్యోగాలు దొరకకపోతే ఏం కావాలా? ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి వినండి ఒకసారి వాళ్ళు చేసేటువంటి సబ్ స్టాండర్డ్ డూప్లికేట్ సెకండ్ గ్రేడ్ మాల్ ఎందుకు పట్టిస్తే సబ్ స్టాండర్డ్ డూప్లికేట్ మాల్ ఎందుకు పట్టిస్తలేకపోతున్నారు? వాళ్ళు దాని మీద పట్టిస్తలేరంటే పట్టించినారు. గతంలో ఇప్పుడు మా దగ్గర కూడా ప్రతి మండల్లో కూడా ప్రతి మండల్ టు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సెంటర్లో కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంది. ఎలా ఇప్పుడు మీరు అంటున్నారు ఆధిపత్యం అంటే ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళంతా ఒక యూనిటీగా అయ్యి ఒకటేసారి అంటే కలెక్టివ్గా ఒక పర్చేజ్ చేస్తారు, ఒక మెటీరియల్ పర్చేజ్ చేసుకొని వాళ్ళు డిస్పాచ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అంటే రిటైల్గా మళ్ళీ మన కస్టమర్స్కి, అంటే వాళ్ళు కస్టమర్స్కి ప్రతిదీ కూడా కలెక్టివ్గా తీసుకొని కస్టమర్కి అమ్ముతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతుంది. దీన్ని మేము ఏమంటున్నామంటే సరే ఇది ఒక ధోరణి, ఇక్కడ మన కల్చర్ మీద అయితే మన సాంప్రదాయం మీద కల్చరే ఇండియన్ కల్చర్ ఇక్కడ కాదు డైవర్సిటీ కల్చర్ అనేది రావద్దు. వాళ్ళకి చెప్పు
వాళ్ళకి చెప్పు మేము కల్చర్ వాళ్ళకి వి రెస్పెక్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ది కల్చర్ మేము అది అందరినీ చేస్తాం మనం respect వాళ్ళు చేయాలి. చేయరేంది నేను క్రిస్టియన్, ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. నేను క్రిస్టియన్ని. ఎస్ నాకు వాళ్ళు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటారు ఎస్ మార్వాడులు. ఆ. అలాగే వాళ్ళ కల్చర్ దాండియా ఉంది, Yes. మేము కూడా వెళ్తాము. నువ్వు కల్చర్ అనేది రావద్దు. కల్చర్ మీనే కదా ఇప్పుడు వాళ్ళు దాండియా గురించి ఇప్పుడు ఏనాడైనా వాళ్ళు ఏం ప్రాబ్లమ్? ఆడుకోవచ్చు, మేము కూడా ఆడతాం. వాళ్ళు బతుకమ్మని ఎత్తమను బతుకమ్మని ఎక్కడ ఎత్తారు నాకు చూపి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక ప్రాంతానికి పోతావు, ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి Condition ఇది. ఇది కండిషన్ condition కాదు, మళ్ళీ? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ది సెంటిమెంట్స్ ఇన్ ది లోకల్ ఏరియా. వాళ్ళు ఎప్పుడైనా వ్యతిరేకించిండ్రా? ఎవరు వ్యతిరేకించినట్టే కదా తిని తాగడం పండుకోవడం. ఇప్పుడు మీరేంటున్నారు ఒక తెలంగాణ వాదై లోకల్ నువ్వు లోకల్ క్యాండిడేట్ వే నువ్వు ఏమంటున్నావంటే కష్టపడినటువంటి వాళ్ళే ఇలాంటి వీళ్ళ మీద పడతారు. అన్న ఎవరు కష్టపడరు? ఓన్లీ ఎవరు కష్టపడరు? తెలంగాణలో అంటే వాళ్ళే జీడిపి రేటు, వాళ్ళే తెలంగాణ డెవలప్మెంట్ కి, వాళ్ళే ఎకనామికల్ గ్రోత్ కి ఉపయోగపడుతురా? వాళ్ళే ఎకనామికల్ గ్రోత్ కి ఉపయోగపడిరా మార్వాడీస్? వాళ్ళు కూడా 1% 1% కూడా ఉంటుంది. పూజ గారు